30 సంవత్సరాల క్రితం ఉరవకొండ గ్రామం. రాత్రి 7 గంటల సమయంలో ఒక వ్యక్తి బస్సు దిగి ఉరవకొండకి నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారి మధ్యలో పెద్ద మర్రి చెట్టు ఉన్నది. అతను అలాగే వెళ్తూ ఉంటాడు. హఠాత్తుగా మర్రి చెట్టు ఊడలు వచ్చి అతని మెడకు చుట్టుకొని పైకి లాగేస్తాయి. ఊపిరాడక పైనే చనిపోతాడు ఆ వ్యక్తి. మరుసటి రోజు అది చూసిన ఉరవకొండ గ్రామస్తులు భయంతో ఒకనికి పోతూ ఉంటారు. ఆ ఊరిలో ఒక పిచ్చోడు ఉంటాడు. ఒక గోడపై మరణాలు అని 18 ఉంటుంది. ఆ పిచ్చోడు అక్కడికి వెళ్ళి 18ని తుడిచివేసి 19గా రాస్తాడు. ఇంతలో పోలీసులు వచ్చి వెళ్లాడుతున్న శవాన్ని దింపుతారు. ఒక పోలీసు ఊరి గ్రామస్తుల వద్దకు వస్తాడు. చూడండి, ఇక్కడ ఉన్న సమస్య ఏంటో అందరికీ తెలుసు. దానికి మేము కూడా ఏమీ చేయలేని పరిస్థితి. రాత్రుల్లో ఎవరు భయపడి రాకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ పిచ్చోడు అందరినీ చంపేస్తుంది, అందరూ చచ్చిపోతారు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. జనమంతా కలిసి ఊరి పెద్ద అయిన పాపారాయుడు దగ్గరికి వెళ్తారు. దాదాపు 80 సంవత్సరాల నుండి రాముడి వంశం వాళ్ళు ఊరికి పెద్ద దిక్కులా, ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేమున్నాం అంటూ ముందుంటారు. నరసింహు రాముడు తర్వాత ఆయన కొడుకు వీరసింహ రాముడు, ఇప్పుడు ఆయన కొడుకు పాపారాయుడు. జనమంతా తన ఇంటి వద్దకు వస్తున్నారని తెలిసి తనే స్వయంగా ఊరి మధ్యలో ఉన్న ధర్మపీఠం వద్దకు బయలుదేరుతాడు. ఇక జనం కూడా అక్కడికే వస్తారు. పాపారాయుడు రాగానే జనమందరూ తలవంచి నమస్కరిస్తారు. ధర్మపీఠంపై పాపారాయుడు కూర్చుంటాడు. ఒక వ్యక్తి ముందుకు వచ్చి, ఈ పొద్దుకి 19 సావులు, ఎప్పుడు ఎవడు సత్తారో అని చాలా భయంగా ఉంది స్వామి. ఊరిడిసిపోదామంటే ఆయన వాళ్ళందరినీ ఈడ్సిపోబుద్ధి అయితలేదు. మీరే ఏదో ఒకటి చేసి మన ఊరికి పట్టిన పీడని తరిమేయాలా? దానికోసం మీరు ఏం చెప్పినా చేస్తాము, సిద్ధంగా ఉన్నాము స్వామి అంటాడు. ఇంకో వ్యక్తి ముందుకు వచ్చి, స్వామి, కష్టం వస్తే దేవుడి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంటారు, కానీ మాకు మీరే దేవుడు. ఇన్నాళ్ళు కష్టాలు తీర్చారు, ఇప్పుడు భయంతో అల్లాడిపోతున్న మాకు మీరేదొకటి చేసి ధైర్యం ఇవ్వాలి స్వామి. అప్పుడు వాళ్ళ ప్రశ్నలకి సమాధానంగా పాపారాయుడు మాట్లాడతాడు. ఈ సమస్య పరిష్కారం కోసం సుదీర్ఘంగా ఆలోచించాను. ఇన్నాళ్ళు ఒకరి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇటువంటి సమస్యలను పరిష్కరించగల అతీతమైన దైవశక్తులు కలిగి ఉన్న మహర్షి నాగభైరవ స్వామి రేపు మంత్రాలయంకి వస్తున్నారని తెలిసింది. నేను ఈరోజే అక్కడికి ప్రయాణం అవుతున్నాను. ఎలాగైనా సరే మన సమస్య అతనికి చెప్పి పరిష్కారం తెలుసుకోవని వస్తాను. మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మంత్రాలయానికి ప్రయాణమవుతాడు పాపారాయుడు. మరుసటి రోజు మంత్రాలయానికి చేరుకుంటాడు పాపారాయుడు. తనతో పాటు వచ్చిన డ్రైవర్ అక్కడ నది స్నానం చేసి ఆ మహర్షి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సమయం గడిచిపోతూ ఉంది, రోజులు గడుస్తూ ఉన్నాయి. మహర్షి మాత్రం రాలేదు. పాపారాయుడు తన ప్రాణమంతా ఊరి మీదే పెట్టుకొని ఉన్నాడు. ఇక్కడ ఊరి గ్రామస్తులు మాత్రం రాయుడు ఇంకా రాలేదు, ఏమైందో అనే ఆందోళనతో ఉంటారు. రోజులు గడిచిపోతున్నాయి. రాయుడు పోయి 13 రోజులవుతుంది.
జనంలో భయం ఎక్కువవుతూ ఉంది. అక్కడ పాపారాయుడు కూడా ఎదురు చూస్తూ నీరసించిపోతుంటాడు. తీసుకువెళ్ళిన ధనం కూడా దగ్గర పడుతుంటుంది. ఇంతలో ఆ మహర్షి వచ్చాడని తెలుస్తుంది. వెంటనే లేచి అతని దీక్ష మండపం వద్దకు పరుగున వెళ్తాడు. అప్పటికే మహర్షి యుగంలో ఉంటాడు. పాపారాయుడు కల్మషం లేని మనసు, 3 రోజులుగా ఉపవాసం. అతని పరిస్థితి యాగంలో ఉన్న మహర్షి ఏకాగ్రతను కదిలిస్తుంది. వెంటనే యాగం పూర్తి చేసి పాపారాయుడిని కలుస్తాడు. యాగ ప్రసాదం పాపారాయుడికి ఇచ్చి, మాకు మీ సమస్య అంతా తెలుస్తుంది. మీ ఊహలకు అందనటువంటి కూపంలో మీ గ్రామం చిక్కుకుంది. అది అంతటితో ఆగేది కాదు. అందుకే మేమే మీ ఊరికి వస్తాం. ప్రయాణానికి సిద్ధం కండి అని చెప్తాడు మహర్షి. సమయం రాత్రి 8 గంటలు. వెంటనే పాపారాయుడు తన కారుని సిద్ధం చేయమని డ్రైవర్కు చెప్తాడు. మేము మీ వాహనంలో రాలేము. మా కోసం గుర్రపు బండి ఉంది. మీరు మీ వాహనంలో రండి అంటాడు మహర్షి. స్వామి, చీకటి పడింది కదా, ఎలా అంటాడు రాముడు. మీరు ముందు వెళ్ళండి, మేము వెనకాల వస్తాము అంటాడు స్వామి. ప్రయాణం మొదలవుతుంది. ఇక్కడ రాయుడిని ఆ దుష్ట శక్తి చంపేసి ఉంటుంది అని జనంలో అనుమానం మొదలవుతుంది. అదే నిజమని నమ్మిన గ్రామస్తులు ఇంకా చేసేదేమీ లేక ఊరు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. ఒక వ్యక్తి లేచి, మనం ఈ రాత్రికి మాత్రమే ఇక్కడ ఉంటాం, రేపు పొద్దుగాలనే బండ్లు కట్టండి అంటాడు. అందరూ సరేనని ఇండ్లకు వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. తెల్లవారుతుంది. గ్రామస్తులంతా బండ్లు కట్టుకొని సామాగ్రి అంతా సిద్ధం చేసుకొని ఊరి నుండి బయటకి ప్రయాణం అవుతారు. ఇంతలో దారి పక్కనున్న మర్రి చెట్టు దారి మధ్యలోకి వస్తుంది. ఊడలు పెద్దగా మారుతుంటాయి. జనమంతా భయంగా చూస్తుంటారు. బండ్లకు కట్టిన ఎద్దులు బెదిరిపోతుంటాయి. అప్పుడే మహర్షి నాగభైరవుడు అక్కడికి వస్తాడు. వెంటనే తన చేతిలో ఉన్న రుద్రమాలను ఆ చెట్టు మీదికి విసురుతాడు. రుద్రమాల అమాంతం పెద్దగా అయి ఆ మర్రి చెట్టును చుట్టేసి బూడిద చేస్తుంది. ఆ తర్వాత ఆ మాల మహర్షి చేతిలోకి వెళ్తుంది. ఇంకా పాపారాయుడు, జనం అందరూ దుష్టశక్తి అంతమైందని ఆనందపడతారు. మహర్షిని చూసి జనమంతా అతని వద్దకు వస్తారు. ఇంతలో రాయుడు ముందుకు వచ్చి, స్వామి, ఇంకా మా ఊరికి పట్టిన దుష్టశక్తి పీడ వదిలినట్టేనా అంటాడు. అసలు సమస్య ఇది కాదు రాయుడు. ఇక్కడ 7 మైళ్ళ దూరం తూర్పు దిక్కున ఏముంది అంటాడు మహర్షి. పాడుబడ్డ కోట ఒకటి ఉంది స్వామి. అక్కడికి ఎవరూ వెళ్ళం. దానిని ఊరవకొండ కోట అంటారు స్వామి. రాముడు, అక్కడికి వెళ్దాం పదండి, దుష్టశక్తి ఎలా ఉంటుందో చూపిస్తా అని అందరినీ తీసుకొని ఆ కోట వద్దకు చేరుకుంటాడు మహర్షి. మహర్షి తన శిష్యులకి 4 రుద్రాక్షలు ఇచ్చి జనమందరికీ 4 దిక్కుల ఉంచమని చెబుతాడు. శిష్యులు 4 దిక్కుల ఒక్కొక్కటి పెడతారు. మహర్షి తన చేతిలో ఉన్న పవిత్ర గంగా జలాన్ని మంత్రించుకొని కోట మీద చల్లుతాడు. ఇంతలో కోట లోపలి నుండి పెద్ద పెద్ద అరుపులతో ఎర్రని గాలి బయటకి వస్తుంది. అక్కడ ఉన్న దుమ్ము, ఆకులు, చెట్టు కొమ్మలు అన్నీ చేరి మనిషి ఆకారాన్ని సంతరించుకుంటాయి. అది చూసిన జనం భయంతో వణికిపోతుంటారు. అప్పుడు మహర్షి తన రుద్రమాలను ఆ దయ్యం మెడలోకి విసురుతాడు. అది వెళ్ళి దాని మెడలో పడగానే దయ్యం కింద కూర్చుంటుంది. దానికి ఎదురుగా గాలిలో మహర్షి కూర్చుంటాడు. ఆ దయ్యం గట్టిగా అరుస్తూ ఉంటుంది. జనమంతా ఏం జరుగుతుంది అనే భయంతో చూస్తూ ఉంటారు. అప్పుడు మహర్షి తన మంత్రదండన ఆ దయ్యం తల మీద పెట్టి ఏకాగ్రతతో ఆ దయ్యం చరిత్ర ఏమిటన్నది తెలుసుకుంటాడు. తర్వాత జనం వైపు తిరిగి ఆ దయ్యం చరిత్ర చెబుతాడు. దాదాపు 300 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది.
అప్పట్లో విజయేంద్ర భూపతి అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించేవాడు. అతని వద్ద రక్షణ మంత్రిగా బల్లాలుడు అనే వ్యక్తి ఉండేవాడు. రాజ్యం రక్షణ అని రాజ్యమంతా తిరుగుతూ ఉండేవాడు. అలా ఒకరోజు ఉరవకొండకి వచ్చినప్పుడు ఒక అమ్మాయిని చూసి మనసు పడ్డాడు. ఆమె తన 3వ భార్యగా పెళ్లి చేసుకుంటాడు. ఆమె పేరు మందాకిని. అప్పుడు ఆమె తన పెళ్లి కానుకగా ఈ కోట నిర్మించమని బల్లాలుడిని అడుగుతుంది. దానికి బల్లాలుడు ఆమోదించడం, కోట నిర్మాణానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం, పునాది పనులు మొదలుపెట్టడం చకచకా జరిగిపోతాయి. కోట పనులు సగం పూర్తయ్యాయి అనుకున్నప్పుడు కట్టిందంతా ఒక్కసారిగా కూలిపోతుంది. ఎందుకలా జరిగిందని బల్లాలుడు తన ఆస్థాన మంత్రులందరితో అడుగుతాడు. ఇక్కడ ఈ కోట నిర్మించడం అంత సులువు కాదు. ఈ నేల నలబరి కోరుతుంది. కొత్తగా పెళ్ళైన వరుడు, 3 నెలల గర్భవతి, అప్పుడే పుట్టిన ఆవు దూడ, మొదటి అమావాస్య అర్ధరాత్రి సమయంలో వాళ్ళని బలి ఇవ్వాలి బల్లా. అది జరిగితేనే ఇక్కడ కోట కట్టగలవు అని మంత్రగాడు చెప్పి వెళ్ళిపోతాడు. బల్లాలుడు ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మందాకినికి వచ్చి నా కోసం ఒక కోట కట్టివ్వడానికి చేత కాదా అని ప్రశ్నిస్తుంది. అప్పుడు బల్లాలుడు తన భటులకు నరబలి గురించి చెప్పి వెంటనే తీసుకురమ్మని ఆదేశిస్తాడు. అలా ఒక అమావాస్య రోజున బలికి సిద్ధం చేశారు. మంత్రగాడు వచ్చి వాళ్ళని సజీవంగా కోట పునాది కింద పూడ్చేస్తారు. వాళ్ళ ఆత్మలకు ఒక లంకె బిందెలో బంధించి కోట దక్షిణ మూలాన పాతిపెడతారు. తర్వాత కోట నిర్మాణం పూర్తయింది. ఆ లంకె బిందెను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. అలా తరాలు మారుతూ వచ్చాయి. తర్వాత కాలంలో తెల్లదొరలు మన దేశాన్ని ఆక్రమించుకున్నారు. అలా కోటలోని సంపద దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు ఆ లంకె బిందెను పగలగొట్టారు. దాదాపు 200 ఏళ్ళు బందీలుగా ఉన్న ఆత్మలు ప్రేతాత్మలుగా మారాయి. ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్న ఆత్మలు బయటకు రావడంతో ఆ కోటలో ఉన్న అందరినీ చంపేస్తాయి. తర్వాత కోట వద్దకు వెళ్ళడమే మానేశారు. అలా కోట పాడుబడిపోయింది. ఆత్మలు వీరయ్య కొత్తగా పెళ్ళై కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో అతనిని బలి చేశారు. అంజలి 3 నెలల గర్భిణి ఒక బిడ్డకు జన్మను ప్రసాదించి తరుణంలో తల్లి కాబోతున్న ఆనందంలో ఇంతలో ఆమెను కూడా బలి చేశారు. ఇక ఒక ఆవు, తల్లి గర్భంలో ఉన్న 3 నెలల పసికందు. వీరయ్య, అంజలి, ఆవు 3 ఆత్మలు కలిసి ఆ పసికందులో చేరాయి. అది ప్రేతాత్మగా మారిపోయింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ ఊరు ఒక వ్యక్తి ఒకడు కోట వద్దకు వెళ్ళి దాన్ని మళ్ళీ తెరవడానికి ప్రయత్నించాడు. అప్పటి నుండి ఆత్మలు మీ ఊరి మీద పడి పీడిస్తున్నాయి. ఈ ప్రేతాత్మకి అంతం లేదు రాయుడు. దీనిని బంధించడం కూడా అంత సులువు కాదు రాయుడు అంటాడు మహర్షి. అప్పుడు మహర్షి తన దగ్గర ఉన్న గ్రంథాలను చూసి ఏ విధంగా దాన్ని బంధించాలి అని యోచన చేస్తాడు. అప్పుడు సమాధానం దొరుకుతుంది. ఆత్మపీఠం ఆత్మలను శిలగా చేసి దాని మీద హనుమంతుని పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించడం. అలా చేస్తే మాత్రమే దీనిని బంధించగలం. కానీ దీనికి 3 నదుల పవిత్ర జలంతో ఆత్మలను శుద్ధి చేయాలి. అప్పుడే దానిని బంధించవచ్చు అని రాయుడికి చెప్తాడు మహర్షి. రాయుడు వెంటనే 3 నదుల జలంని తీసుకురావాలని గ్రామ ప్రజలతో 10 మందిని వెంటనే పంపిస్తాడు. మహర్షి తన శక్తులతో కోటను నేలమట్టం చేస్తాడు. అలాగే హనుమంతుని విగ్రహం సృష్టిస్తాడు. ఇంకో పక్క ఆ ఆత్మ లేవడానికి చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు. చీకటి పడుతూ ఉంది. జనమంతా అక్కడే ఉండిపోయారు. మహర్షి ధ్యానం చేస్తూ ఉన్నాడు. శిష్యులు అతని ఆత్మని చూసుకుంటూ ఉన్నారు. రాయుడు కూడా అక్కడే మేలుకొని ఉన్నాడు. మరుసటి రోజు మధ్యాహ్నం 3 నదుల పవిత్ర జలం తీసుకువచ్చారు. మహర్షి పవిత్ర జలాన్ని మంత్రించి ఆత్మలను శుద్ధి చేయడం మొదలుపెట్టాడు.
అప్పుడు ఆత్మలు గట్టిగా అరుస్తూ ఉన్నాయి. 3 జలాలతో శుద్ధి చేసిన పాటికి ఆత్మ రాతిశిలగా లాగా మారిపోయింది. వెంటనే హనుమంతుని పంచలోక విగ్రహాన్ని ప్రతిష్ఠించి మహర్షి రుద్రమాలను తెస్తాడు. తన వద్ద ఉన్న పవిత్ర గంగా జలంతో హనుమంతునికి అభిషేకం చేస్తాడు. అప్పుడు పూజ్య కార్యం ప్రారంభించి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటాడు. సాయంత్రం పూజ ముగుస్తుంది. గ్రామ ప్రజలందరికీ పండుగ వాతావరణం ఏర్పడుతుంది. రాత్రి మహర్షికి రాయుడు గ్రామ ప్రజలందరూ కలిసి సత్కారం చేయాలని నిర్ణయిస్తారు. అలా మహర్షికి సత్కారం చేస్తారు. మరుసటి రోజు మహర్షి తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతాడు. రాయుడిని పిలిచి, రాయుడు, హనుమంతుని గుడిని 5 గోడలతో నిర్మించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ హనుమంతుని విగ్రహాన్ని కదిలించకూడదు. అలా జరిగితే తర్వాత జరిగే పరిణామాలను ఆపలేము. రాయుడు జాగ్రత్త అని చెప్పి మహర్షి వెళ్ళిపోతాడు. తర్వాత రాయుడు గ్రామ ప్రజలందరికీ హనుమంతుని గుడి నిర్మాణం గురించి చెబుతాడు. ప్రజలందరూ విరాళాలు సేకరించి మరీ గుడిని మహర్షి చెప్పినట్టుగా 5 గోడలతో నిర్మిస్తారు. అప్పటి వరకు ఊరికి పట్టిన పీడ వదలడంతో జనం అంతా ఆనందంగా కాలాన్ని గడిపేస్తుంటారు. 5 సంవత్సరాల తర్వాత రాయుడు అనారోగ్యం కారణంగా చావుకు దగ్గర పడతాడు. వెంటనే గ్రామ ప్రజలందరినీ తన ఇంటి వద్దకు పిలిపించి, ఎట్టి పరిస్థితుల్లోనూ హనుమంతుని విగ్రహాన్ని కదిలించకూడదు. అలా జరిగితే తర్వాత జరిగే పరిణామాలను ఆపలేము. రాయుడు జాగ్రత్తగా ఉండాలని మహర్షి చెప్పిన మాటలను అందరికీ చెప్పి కన్నుమూస్తాడు. గ్రామ ప్రజలందరూ కలిసి అంత్యక్రియలు చేస్తారు. రాయుడికి వారసుడు లేకపోవడంతో వారి కుటుంబం అంతటితో ముగిసిపోతుంది. రాయుడు చెప్పిన మాటను సరిగ్గా అర్థం చేసుకొని జనం గుడిని మూసేస్తారు. బయట నుండే పూజలు చేసుకుంటూ ఉంటారు. అంతటితో కథ ముగుస్తుంది. తర్వాత 2019 ఒకరోజు ఆ గుడికి దొంగలు పడ్డారు. హనుమంతుని విగ్రహాన్ని ఉరవకొండ 2019 ఒకరోజు ఆ గుడికి దొంగలు పడ్డారు. ఆ గుడి యొక్క చరిత్ర తెలియని వాళ్ళు ఆ హనుమంతుని విగ్రహాన్ని కదిలించారు. విగ్రహం కదిలిన వెంటనే భయంకరమైన అరుపులు, గాలి అన్నీ మొదలయ్యాయి. ఆ నలుగురు అక్కడి నుండి పారిపోవాలని వెనక్కి తిరిగారు. ఇంతలో బయటకు వచ్చిన దయ్యం ఆ నలుగురిని తాకగానే వాళ్ళు బూడిద అయిపోయారు. ఇన్ని రోజులు బందీగా ఉన్న ప్రేతాత్మ ఇప్పుడు బయటకి రావడంతో ఎవరూ ఊహించలేనంత భయంకరంగా మారుతుంది. అక్కడ నుండి పైకి ఆకాశం వైపు వెళ్ళిపోతుంది ఆ ప్రేతాత్మ. హిమాలయ పర్వతాలు, నాగభైరవ స్వామి చనిపోయాడంట. అతనికి శిష్యుడు ఉంటాడు. అతని పేరు రుద్రసేన. నాగభైరవ స్వామి చనిపోతూ తన రుద్రమాలను రుద్రసేనకి ఇచ్చి దాని శక్తిని ఎలా వాడుకోవాలో చెప్తాడు. ఈ సృష్టిలో ఎక్కడైనా సరే దుష్టశక్తి ప్రవేశిస్తే ఈ రుద్రమాలకి తెలుస్తుంది. అందువలన నువ్వు ధరించిన ఈ రుద్రమాల ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు అని చెప్పి చనిపోయి ఉంటాడు. రుద్రసేన నీటి మీద కూర్చొని దీక్ష చేస్తుంటాడు. ఇంతలో తన మెడలో ఉన్న రుద్రమాల దుష్టశక్తి ఏదో ఈ లోకంలో ప్రవేశించినట్టు సంకేతాలు తెలుపుతుంది. నీటి మీదున్న రుద్రసేన వెంటనే లేచి తన ఏకాగ్రతతో ఆ దుష్టశక్తి ఏంటో చూస్తాడు. అప్పుడు ఈ ఉర్వకొండ ప్రేతాత్మ కనబడుతుంది. తన గురువు బంధించిన ఆ ఆత్మ బయటకు వచ్చిందని గ్రహిస్తాడు. వెంటనే దానిని బంధించాలని మహాప్రయాగ పూజ ప్రారంభిస్తాడు. ఇంకో పక్క కేరళలో ఈ ప్రపంచాన్ని ఎలా తన చేతిలోకి తీసుకోవాలా అని ఒక అఘోర ఎన్నో ఏళ్ల నుండి ప్రయత్నం చేస్తుంటాడు. అతని పేరు బుద్ర. అతనికి కూడా ఆ ఆత్మ బయటకు వచ్చిందని తెలుస్తుంది.
వెంటనే తన మంత్రశక్తులను ఉపయోగించి ఆ ఆత్మని తన దగ్గరికి రప్పించుకుంటాడు. అతి భయంకరమైన ఆ ప్రేతాత్మ అతని వద్దకి వస్తుంది. మనం ఇద్దరం కలిస్తే ఈ ప్రపంచాన్ని మనకు అడ్డుగా నిలబడేవాడే లేడు. మనం ఏదనుకుంటే అది చేయగలం. ఇక ఈ భూమి మనది అని చెప్తాడు బుద్ర. ఇలా వాళ్ళ మధ్య మంతనాలు జరుగుతుండగా రుద్రసేన చేస్తున్న మహాప్రయాగ పూజ ఆ ప్రేతాత్మను అక్కడికి రప్పిస్తుంది. ఎందుకు నన్ను ఇక్కడికి రప్పించావు రుద్రసేన అని ఆ ప్రేతాత్మ అడుగుతుంది. మీరు ఈ భూమి మీద ఉండడానికి అర్హులు కాదు. భూమి మీద ఉన్న జీవరాశులలో మీరు ఉండడం సృష్టికి విరుద్ధం అంటాడు రుద్రసేన. మీ గురువు నన్ను బంధించి తప్పు చేశాడు. ఇప్పుడు నువ్వు అదే చేయాలనుకుంటున్నావు. కానీ ఇప్పుడు నన్ను బంధించడం ఎవరి తరం కాదు. నా దారికి అడ్డురాకు రుద్రసేన అని చెప్పి అక్కడి నుండి మాయమైపోతుంది ఆ ప్రేతాత్మ. అప్పుడు రుద్రసేన ప్రేతాత్మ వల్ల ఏదో పెద్ద ప్రమాదం ఉంది అని గ్రహించి దానిని ఎలా ఎదుర్కోవాలో తాళపత్ర గ్రంథంలో చూస్తూ ఉంటాడు. ఓంకారం అనే గ్రంథంలో ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఈ భూగోళం మీద ఎన్నో వేల జీవరాశులు ఉన్నాయి. అవి మరణించడం మళ్ళీ జన్మించడం అనేది సృష్టి ధర్మం. సృష్టి ధర్మానికి విరుద్ధంగా ఏదైతే జరిగితే దానికి కారణం దుష్టశక్తి అని చెప్పబడుతుంది. దుష్టశక్తి అనేది ఉంటే దానిని ఎదుర్కొనే దైవశక్తి కూడా ఉంటుంది. ఎప్పుడైతే జీవరాశులకి దుష్టశక్తి నుండి ప్రమాదం ఉంది అని తెలుస్తుందో అప్పుడు ఈ దైవశక్తిని బయటకు తీసుకురావాలి. దానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. దాన్ని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మనదే. రుద్రసేన శ్రీచక్ర సాయంతో ఆ దైవశక్తి ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం హిమాలయాలలో ఉన్న భైరవ గుహ లోపలికి రుద్రసేన వెళ్తాడు. అక్కడ ఉన్న శ్రీచక్రంలో తన వద్ద ఉన్న పవిత్ర గంగాజలమును పోస్తాడు. అప్పుడు అందులో దైవశక్తి ఎక్కడ ఉందో కనబడుతుంది. అది ఒక పాము ఆకారంలో ఉంటుంది. శ్వేతనాగు. ఈ పాము చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. సాక్షాత్తు ఆ శివుని కటాక్షంతో జన్మించి దైవకార్యం కొరకై వేచి ఉన్న దైవరక్షకుడిగా కనబడుతుంది. అది కర్నూలుకి దగ్గరగున్న నాగమ్మ కొండపైన ఉన్న పాతబడ్డ శివాలయంలో నాగబంధంతో బంధించి ఉన్నట్లు కనబడుతుంది. ఇక వెంటనే అక్కడి నుండి కర్నూలుకి బయలుదేరుతాడు రుద్రసేన. కేరళ. బుద్ర ఆ ప్రేతాత్మతో చర్చిస్తుంటాడు. ఆ ప్రేతాత్మకి ఒక దేహము కావాలి. అది కూడా అమావాస్య రోజు పుట్టి అయి ఉండాలి. ఆ దేహం నుండి ప్రాణం తీసేస్తే ఆ ప్రేతాత్మని అందులోకి ప్రవేశింపచేయాలి. ఇదంతా ఒక పౌర్ణమి రోజు జరగాలి. అప్పుడే దైవశక్తులకు మించిన అతీతమైన శక్తులు వస్తాయి అని బుద్ర తెలుసుకుంటాడు. ఇదే జరిగితే ఇక మమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదని బుద్ర అరుస్తూ ఉంటాడు. అమావాస్య రోజు పుట్టిన మనిషి కోసం అంజనం వేస్తాడు. 579 మైళ్ళ దూరంలో అమావాస్య రోజు పుట్టిన అమ్మాయి ఉన్నట్టు తెలుస్తుంది. వెంటనే ఆమెను తీసుకురావడానికి బయలుదేరుతాడు. ప్రేతాత్ర క్రూరమైన ఊహ. నాకు ఉన్న క్రూరత్వానికి ఆ దేహం తోడైతే మనుషులను పీల్చి పిప్పి చేయగలను. ఈ భూమి మీద ఉన్న ఆత్మలన్నింటినీ నా కింద పిశాచ సైనికులుగా చేసుకోవాలి. మొత్తం జీవరాశులు కూడా నా ఆధీనంలో ఉంచుకోవాలి. ఈ భూలోకంలోని ప్రేతాత్మలోకంగా మార్చేయాలి అని ఊహించుకుంటూ ఉంటుంది. 2 రోజుల తర్వాత రుద్రసేన నాగమ్మ కొండకు చేరుకుంటాడు. అక్కడ ఉన్న పురాతనమైన శివాలయానికి నాగబంధంతో తలుపులు వేసి ఉంటుంది. అది దాదాపు 1200 సంవత్సరాల ముందు గుడి. నాగబంధం అనేది చాలా శక్తివంతమైనది. రుద్రసేన తన వద్ద ఉన్న తాళపత్ర గంధాలతో చూస్తాడు.
నాగబంధాన్ని విడదీయాలంటే ఒక మంత్రం జపిస్తూ 3 రోజుల కఠోరమైన భీష్మాసనంతో దీక్ష చేయాలి. అలా చేస్తే దీక్ష ముగిసేసరికి ప్రాణం కూడా పోతుందని అందులో ఉంటుంది. అది చదివి తన గురించి ఏమీ ఆలోచించకుండా దీక్ష మొదలు పెడతాడు. కేరళ. బుద్ర ఆ అమ్మాయిని వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఆ అమ్మాయి కనబడుతుంది. వెంటనే ఆ అమ్మాయిని తన మంత్రశక్తితో చిన్నగా చేసి సీసాలో బంధించి తన గుహకి తిరుగు ప్రయాణం అవుతాడు. 2 రోజుల తర్వాత పౌర్ణమి వస్తుంది. బుద్ర ఆ ప్రేతాత్మని ఆ అమ్మాయి దేహంలోకి ప్రవేశింపజేయడానికి క్షుద్ర పూజ ప్రారంభిస్తాడు. అక్కడ కర్నూలు నాగమ్మ కొండలో రుద్రసేన దీక్ష చివరి దశకు చేరుతుంది. అప్పటికే కోన ఊపిరితో దీక్ష చేస్తుంటాడు రుద్రసేన. ఇక్కడ కేరళలో బుద్ర క్షుద్ర పూజ కూడా పూర్తి కావస్తుంది. ఆ ప్రేతాత్మ కూడా ఆ అమ్మాయి దేహంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. అక్కడ రుద్రసేన దీక్షగా ముగుస్తుంది. రుద్రసేన చనిపోతాడు. ఆ శివాలయానికి నాగబంధం విడిపోయి తలుపులు చేర్చుకుంటాయి. శ్వేతనాగు పెద్ద ఆకారంలో పెద్ద అరుపులతో బయటకు వస్తుంది. ఒక్కసారిగా భూమి మీదున్న అన్ని గుడులలో గంటలు మోగుతాయి. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. శ్వేతనాగు బయటకు రాగానే అక్కడ చనిపోయిన రుద్రసేనను చూసి అక్కడికి వెళ్ళి మళ్ళీ పునర్జన్మని ప్రసాదిస్తుంది. రుద్రసేన లేచి శ్వేతనాగకు నమస్కరించి ప్రేతాత్మ గురించి చెప్తాడు. శ్వేతనాగు రుద్రసేనని తన మీద ఎక్కించుకొని పైకి ఎగిరి గాలి మార్గం ద్వారా కేరళకి బయలుదేరుతుంది. ఇక్కడ క్షుద్ర పూజ పూర్తి అవుతుంటుంది. ఆ అమ్మాయి దేహం నుండి ఆమెను వేరు చేస్తుంటాడు. ప్రేతాత్మ కూడా ఆ దేహంలోనికి ప్రవేశించడం మొదలు పెడుతుంది. ఇంతలోనే హఠాత్తుగా అక్కడికి శ్వేతనాగు వస్తుంది. రుద్రసేనకి కిందకి దిగి ఆ అమ్మాయిని రక్షిస్తాడు. శ్వేతనాగుకి ప్రేతాత్మకి మధ్య భయంకర యుద్ధం మొదలవుతుంది. ఒక పక్క రుద్రసేన బుద్ర ఇద్దరూ తలపడుతుంటారు. చాలా భయంకరమైన ప్రేతాత్మ శ్వేతనాగును విసిరేస్తుంది. శ్వేతనాగు అమాంతం ఇంకా పెద్దగా మారి ప్రేతాత్మను మింగేసి అంతమొందుస్తుంది. రుద్రసేన బుద్రాను శ్వేతనాగు ముందుకు తెస్తాడు. అప్పుడు శ్వేతనాగు తన నుండి అగ్నిని వదిలి బుద్రని కాల్చేస్తుంది. అంతా ముగిశాక శ్వేతనాగు గంభీరంగా భూగోళమంతా వినబడేలా అరిచి సన్నగా మారిపోతుంది. రుద్రసేనని ఆ అమ్మాయిని తన మీద ఎక్కించుకొని అక్కడి నుండి ఆ అమ్మాయిని ఇంటి దగ్గర వదిలి హిమాలయాలకు వెళ్ళిపోతుంది. అంతటితో కథ ముగిసిపోలేదు. తర్వాత భాగం కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఒక్క చిన్న మాట, మంచి మీద చెడు ఎప్పటికీ గెలవలేదు. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. 2021వ సంవత్సరం అంకంపల్లి గ్రామంలో రామయ్యది పేద మధ్యతరగతి కుటుంబం. కుటుంబంలో 4 ఉంటారు. రామయ్య, అమ్మగారు రాధమ్మ, భార్య పార్వత. కొడుకు శ్రీను 12 సంవత్సరాలు. రామయ్య వృత్తి చేపలు పట్టడం. రామయ్య రోజు జీడిపల్లి రిజర్వాయర్కు వెళ్ళి చేపలు పట్టుకొని వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ప్రతిరోజు చేపల వేటకు వెళ్ళినట్లే 2021 ఫిబ్రవరి 4వ తారీఖున చేపల వేటకు వెళ్ళాడు. కానీ ఆ రోజు చేపల వేటలో ఒక చేప కూడా దొరకలేదు. మధ్యాహ్నం వరకు ప్రయత్నించిన ఒక్క చేప కూడా దొరకపోవడంతో ఏమి చేయాలో అర్థం కాక కూర్చొని ఉంటాడు. ఇంతలో అక్కడి నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్నహోబిలం రిజర్వాయర్లో చేపల వేటకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తోటి జాలర్లతో కలిసి పెన్నహోబిలం వెళ్తారు. చేపలు అక్కడ పుష్కలంగా ఉన్నాయి. దొరికిన అన్ని చేపలను
తను వెళ్ళిన ఆటోలో వేసుకొని తిరుగు ప్రయాణం మొదలు పెడతాడు. ఇంటికి వచ్చి చేపలను అమ్మటానికి సిద్ధం చేస్తుండగా అందులో ఏదో మెరుస్తూ ఒకటి కనబడుతుంది. ఏంటబ్బా ఇది కూజాలా ఉంది అని ఇంటి లోపలికి తీసుకుపోయి అక్కడ ఉన్న టీవీ మీద పెడతాడు. ఇక తన చేపలు అమ్మడానికి వెళ్ళిపోతాడు. ఇంతలో రామయ్య కొడుకు సీనుగాడు ఇంటికి వస్తాడు. సీనుగాడు ఇంటికి రాగానే టీవీ ఆన్ చేసి టీవీ చూస్తూ ఉండగా ఆ కూజా కనబడుతుంది. అమ్మా, ఏంటమ్మా ఇది ఇలా ఉంది అని అడుగుతాడు. మీ నాన్నకు చేపల వేటలో వలలో చిక్కింది అని చెబుతుంది అమ్మ. దానివైపు చూస్తున్న సీను అది ఏందో తెలుసుకోవాలని అనుకుంటాడు. మరుసటి రోజు తన స్నేహితులతో కలిసి దాని గురించి వివరిస్తాడు. అది చూడాలని స్నేహితులు అడగగా సరే అని అక్కడికి తీసుకువస్తాడు. అది చూసిన ఫ్రెండ్స్ ఇందులో ఏదో ఉందిరా అని మూత తీయడానికి ప్రయత్నిస్తారు. కానీ దాని మూత ఓపెన్ కాదు. ఇక చేసేదేమీ లేక దానిని పగలగొట్టాలని అనుకుంటారు. అనుకున్నట్టే అందరూ కలిసి దాని మీద పెద్ద రాయి వేసి పగలగొడతారు. అందులో నుండి 2 వజ్రాలు బయటకు వస్తాయి. ఇంతలో వాతావరణంలో ఏదో విచిత్రమైన మార్పులు ఏర్పడతాయి. భీకరమైన గాలి, వాన, ఆకాశమంతా నల్లగా మారిపోతుంది. అక్కడ జరుగుతున్న వాతావరణ మార్పును గమనించిన శీనుగాడు తన స్నేహితులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శీనుగాడు మరలా తిరిగి వచ్చి ఆ 2 వజ్రాలు తన జేబులో వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక అప్పటి నుండి శీనులో ఏదో తెలియని మార్పు మొదలవుతుంది. అది గ్రహించిన రామయ్య శీనుగాడిని హాస్పిటల్కి పిలుచుకొని వెళ్తాడు. డాక్టర్ ఇచ్చిన మందులు వాడిన శీనుగాడు అలాగే ఉండడంతో 2 రోజుల తర్వాత గ్రామ దేవత అయిన పోలేరమ్మ గుడికి పిలుచుకొని వెళ్తారు. శీనుగాడు గుడిలోకి అడుగు పెట్టగానే అతనిలో ఏదో దుష్టశక్తి ప్రవేశించిందని గ్రహించిన పూజారి మంత్రించిన నిమ్మకాయల రసం తాగమని శీనుగాడికి ఇస్తారు. అది తాగిన శీనుగాడు కింద పడిపోతాడు. అప్పుడు తన జేబులో ఉన్న వజ్రాలు బయటకు వస్తాయి. వాటిని పూజారి తమలపాకు మీద తీసుకొని వాటిపై అమ్మవారి కుంకుమ వేస్తారు. అప్పుడు అందులో నుండి 2 ఆత్మలు బయటకు వస్తాయి. అక్కడే ఉన్న రామయ్య భయంతో చూస్తూ ఉంటాడు. ఇంకో పక్క శీనుగాడు మైకంలో పడుకొని ఉన్నాడు. ఇక పూజారి ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు మీరు? ఎందుకు ఈ చంటి పిల్లాడిని ఆవహించారు అని ప్రశ్నించగా, సంవత్సరం పాటు ఆ కూజాలో మా ఆత్మలు బందీగా ఉన్నాయి. ఆ వజ్రాలు ఎక్కడ ఉంటే మా ఆత్మలు అక్కడే ఉంటాయి. ఇంతకీ మీరు ఎవరు? మిమ్మల్ని ఎవరు చంపారు? ఎందుకు అందులో బంధించారు అని పూజారి అడగగా, మమ్మల్ని చంపి బంధించింది ఎవరో కాదు, మా నాన్నగారే. నీకు మా గురించి చెప్పాలంటే నా పేరు వివేక్, తన పేరు ఆద్య. మేమిద్దరం కాలేజీ రోజుల నుండి ప్రేమించుకున్నాం. మా సొంతూరు ఉరవకొండ. మా నాన్నగారు అక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్. ఆద్యదేమో బెజవాడ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇద్దరం హైదరాబాద్లో బాగా చదువుకున్నాం. ఇద్దరం డాక్టర్లు అయ్యాము. మా ప్రేమకు మా ఆస్తులు అంతస్తులు అడ్డు రాలేదు. ఇద్దరం ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఈ భూమి మీద మాకన్నా సంతోషంగా ఉండేవాళ్ళు ఉంటారా అనుకునేవాళ్ళం. ఒక పెద్ద హాస్పిటల్ కట్టి పేద ప్రజలందరికీ ఉచితంగా వైద్యం చేయాలనుకున్నాము. కానీ ఇంతలోనే మా నాన్నగారు నాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. నేను మా ప్రేమ విషయం చెప్పగా నేనెప్పుడు చూడని కోణం ఆ రోజు మా నాన్నలో చూశాను. అప్పుడు ఆయన ఒక్క మాట అన్నారు, తక్కువ కులం వాళ్ళను ఎలా పెళ్లి చేసుకుంటావు? దానికి నేను ఒప్పుకోను అని.
నేను ఎంత బ్రతిమాలినా వినలేదు. తాను చెప్పిందే ఫైనల్ అన్నాడు. ఆద్య కూడా వాళ్ళ ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పింది. వాళ్ళు కూడా వేరే కులం వాడని చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఇద్దరు ఇంట్లో వాళ్ళకి ఎంతగానో నచ్చజెప్పడానికి అయినా కానీ వాళ్ళు వినలేదు. ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని ఎంతగానో చెప్పాను, అయినా ఎవరూ పట్టించుకోలేదు. కొద్ది రోజుల తర్వాత మేమిద్దరం ఇళ్లలో నుండి హైదరాబాద్ వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం. అక్కడే ఒక ఇల్లు తీసుకొని ఉంటున్నాం. ఒక హాస్పిటల్ కట్టి పేదలకు ఉచితంగా వైద్యం చేయాలనుకున్న మా కలకు మా పేరెంట్స్ సపోర్ట్ ఉంటుందని ఎన్నో అనుకున్నాం. కానీ ఇప్పుడు తారుమారయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చేయలేము. కాబట్టి ఏదైనా ఒక హాస్పిటల్లో కొన్ని రోజులు పనిచేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్దామనుకున్నాం. అనుకున్నట్లే మా ఇద్దరికి ఒక హాస్పిటల్లో డాక్టర్గా జాబ్స్ దొరికాయి. మేమిద్దరం కలిసి చేస్తున్నాం, హ్యాపీగా ఉన్నాం. కానీ మా పేరెంట్స్ మమ్మల్ని యాక్సెప్ట్ చేయడం లేదు. రోజులాగే కారులో ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ అయ్యింది. దేవుడి దయ వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆద్యకి చిన్న గాయమైంది. ఇద్దరం కోలుకున్నాం. 6 నెలలు గడిచిపోయాయి. ఆద్య వాళ్ళ పేరెంట్స్ని తలుచుకుంటూ రోజు లేదు. కనీసం నేను కాల్ చేస్తే రిసీవ్ కూడా చేయడం లేదు మా పేరెంట్స్. కులం పట్టింపులు ఇలా ఉంటాయని నేను అనుకోలేదు. అయినా పర్వాలేదు, కొద్ది రోజుల తర్వాత అయినా మాట్లాడతారులే అనుకున్నాం. కానీ ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదు. అనుకోకుండా ఒకరోజు మా నాన్నగారు ఫోన్ చేశారు. మీ అమ్మ నీ మీద చాలా బెంగగా ఉంది. ఈసారి జాతరకి నువ్వు కోడల్ని పిలుచుకొని ఊరికి రా, ఉరవకొండకి రావాలని చెప్పి కాల్ కట్ చేశారు. అప్పుడు మా సంతోషానికి హద్దులే లేవు. ఇక మా పేరెంట్స్ మమ్మల్ని యాక్సెప్ట్ చేశారులే అని ధైర్యం వచ్చింది. ఆ రోజు 2020 ఫిబ్రవరి 4వ తారీఖు ఉరవకొండకు వెళ్ళాం. ఇంటికి వెళ్ళగానే అమ్మను నాన్నను చూశాక నా కళ్ళలో నీళ్లు ఆగడం లేదు. ఆద్య ఏడుస్తూ అలాగే నిలబడిపోయింది. అమ్మతో మాట్లాడుతుంటే ఈ 6 నెలల బాధ ఒక్కసారిగా మర్చిపోయా. అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, చెల్లి, అక్క, అన్న, వదిన అందరితో కలిసి ఆ రోజు రాత్రి డిన్నర్ చేశాను. అది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఆద్య అంత సంతోషంగా ఉండడం 6 నెలల తర్వాత చూసా. కానీ ఆ రాత్రే మా ఇద్దరికి చివరి రోజని ఊహించలేదు. డిన్నర్ తర్వాత అందరం హ్యాపీగా మాట్లాడుకున్నాం. తర్వాత ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయారు. హాల్లో నేను, ఆద్య, అమ్మా నాన్న తప్ప ఎవరూ లేరు. అప్పుడు నాన్న, నీకు ఒక ఇల్లు కట్టించా, రా అక్కడికి వెళ్దాం అని అన్నాడు. టైం 10 అయింది. ఇప్పుడెందుకండి, పొద్దున్నే వెళ్తారులేండి అంది అమ్మ. వీళ్ళిద్దరూ డాక్టర్స్, వీళ్ళకు టైమింగ్స్ ఉంటాయా? ఎప్పుడు కావాలంటే అప్పుడు హాస్పిటల్లోనే ఉంటారు. పడుకోవడానికి ఎంత టైం పడుతుందో నీకేం తెలుసు? నువ్వు పడుకోపో అమ్మతో అన్నాడు నాన్న. సరే అని అమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మేం వెళ్తుండగా ఆద్య కూడా నాతో పాటే వస్తానంది. ముగ్గురం కలిసి కారులో కొత్త ఇంటికి వెళ్ళాము. కొబ్బరి తోట మధ్యలో ఉన్న ఒక ఇంటికి తీసుకువెళ్ళాడు. లోపలికి వెళ్ళాం. లైట్స్ ఆన్ చేసి చూస్తే ఒక్కసారిగా షాక్ అయ్యాను. అక్కడ చుట్టూ నాన్న మనుషులే ఉన్నారు. ఏదో జరుగుతుంది అనే అనుమానం వచ్చింది. ఎవరు నాన్న వీళ్ళంతా, ఇక్కడెందుకున్నారు అని అడిగాను నాన్నను. ఇంతలోపే వెనకాల నుండి ఎవరో నా తలపైన కొట్టినట్లు అనిపించింది. స్పృహ కోల్పోయాను. నా ముఖంపై నీళ్లు చల్లారు. నా ఎదురుగా కుర్చీలో నాన్నగారు కూర్చున్నారు. పూర్తిగా కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఆద్యని చంపేశారు. నన్ను చేరుకు కట్టేశారు. ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు. ఆద్య, ఆద్య అని అరుస్తున్నా. ఆద్య చనిపోయింది. నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఒక్కసారిగా బాధ, కోపం, ఆవేదన
నాలో మొదలయ్యాయి. ఇంతలో నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నువ్వు చేసిన ఈ పనికి నా జీవితం అంతా కష్టపడిన నా పేరు, మర్యాద, పరువు, ప్రతిష్ట అన్నీ నీ నుండి పోయాయి. నేనేం చేశాను నాన్న? నువ్వు చేసిన తప్పు ఆ కులం తక్కువ దాన్ని పెళ్లి చేసుకోవడమే. మన వంశంలో ఎవరు చేయని పొరపాటు నువ్వు చేశావు. నాకు ఏం చెయ్యాలో తెలియక మెంటలెక్కిపోయింది. మీరు ఉంటేనే కదా నాకు ఈ సమస్య. మీరు పోతే నా ముందు ఎవడు కులం గురించి మాట్లాడడు అనుకున్నా. అందుకే మిమ్మల్ని చంపాలని డిసైడ్ అయ్యా. యాక్సిడెంట్ ప్లాన్ చేశా, కానీ మిస్ అయ్యారు. అంటే ఆ రోజు మాకు జరిగింది యాక్సిడెంట్ కాదా? మేము వేసిన స్కెచ్, కానీ మీరు అక్కడ తప్పించుకున్నారు. ఈసారి మిస్ కాకూడదనే ఈ జాతరకు పిలిపించానురా. ఇక్కడికి పిలిచి ఇలాగే చంపాలని ప్లాన్ చేశానురా. ఇప్పుడు చంపేస్తున్నా అన్నాడు నాన్న. నన్ను ప్రేమించినందుకు ఆద్యాకి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించలేకపోయాను. నా మనసంతే ఆద్య జ్ఞాపకాలను వెతుకుతూ ఉంది. మీలాంటి మానవ మృగాల మీదికి, ఈ భూమి మీదికి బ్రతికే అర్హత లేదు. కులం పిచ్చితో మీరు చేసే అరాచకాలకు ఎంతమంది అమాయకులను బలి అవుతున్నారు. ప్రాణం పోయడానికి కులము, పరువు అవసరం లేదు. మంచి మనసుంటే చాలు అనుకునే 2 డాక్టర్స్ అయ్యాము. మా కలని కలలా మార్చేశావు. ఆద్య నాలో అర్ధ ప్రాణాన్ని చంపేశావు. నిన్ను వదలను నాన్న. మాట్లాడుతుండగా గన్నుతో కాల్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఒక మాంత్రికుడు వచ్చి మా ఆత్మలను ఈ కూజాలో బంధించి ఆ కూజాలో వేసేశాడు. ఆ వజ్రాలలో మా ఆత్మను బంధించాడు. అప్పుడు బంధింపబడిన మేము ఆ పిల్లాడి వల్ల ఇప్పుడు బయటపడ్డాం. మీరు పవిత్రమైన ఆత్మలు కాబట్టే గుడి లోపలికి రాగలిగారు. కులము, మతము, ప్రాంతము మనిషి జీవనానికి అడ్డు కాకూడదని, మీకు జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదు అని పూజారి చెబుతుండగా రామయ్య ముందుకు వచ్చి, మనిషి బ్రతకడానికి 3 పూటల ముద్ద అన్నం ఉంటే చాలు. ఈ పరువు, ప్రతిష్టలు, కులభేదాలు పనికిరావు. ఒక సామి నాకు చెప్పాడు. ఏమనంటే, మట్టికి లేదయ్యే కులం అందరి కాళ్ళకు ముద్దాడుతుంది. నీటికి లేదయ్యే కులం అందరి దాహం తీరుస్తుంది. గాలికి లేదయ్యే కులం అందరికీ ప్రాణం పోస్తుంది. అగ్నికి లేదయ్యే కులం అందరినీ ఒకేలా వెలుగునిస్తుంది. శాశ్వతంగా ఉండే వీటికే కులం లేదు. శ్వాస ఆగిపోయే వరకు మనకెందుకు ఈ కులం భేదం అని అప్పటి నుండి కులం పేరు ఒత్తుతే ఒట్టు. అవును, మరి మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? వివేక్ని అడుగుతాడు పూజారి. కులాలు, మతాలు అంటూ ఎంతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నారు. అందులో మేము కూడా బలి అయ్యాము. మా చావుకు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నాము. ప్రతీకారమా? ఎప్పుడు? ఒక్కరోజు క్రితమే నా చావుకు కారణమైన అందరికీ మాకు తోచిన విధంగా శిక్షలు విధించారు. ఇంతలో రామయ్య, నిన్నంత శీనుగాడు దానికి కారణం మీరేనా? ఎక్కడికి వెళ్ళారు? ఉరవకొండకి. నేరుగా మా ఇంటికి వెళ్ళాం. శీను రూపంలో కదా. మేము ఎవరు గుర్తుపట్టలేదు. గేటు బయట నిల్చున్నాను. ఎవరూ పట్టించుకోలేదు. అమ్మ ఇంటి నుండి బయటకు వచ్చింది. శీనును చూడగానే లోపలికి రమ్మని పిలిచింది. వెళ్ళాను. ఎవరు నువ్వు? ఎందుకు అక్కడ నిలబడ్డావు? భోజనం తిన్నావా అని అడిగింది. తినలేదు అన్నాను. లోపలికి నుండి పళ్ళెంలో అన్నం పెట్టుకొని తీసుకువచ్చి తినమని ఒకచోట కూర్చోబెట్టింది. అమ్మ ప్రేమ మరోసారి గుర్తుకు వచ్చి కళ్ళలో కన్నీళ్లు జారిపోయాయి. తింటూ ఉండగా పైకి చూసా. ఎదురుగా ఉన్న గోడ మీద నా ఫోటో కింద దండ వేసి ఉంది. నా ఫోటో చూపిస్తూ అమ్మా అని అడిగా. ఎవరు అతను? మా అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పింది అమ్మ.
అవునా, ఎక్కడ అన్నాను. జాతరకు వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా దారి మధ్యలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. తింటూ ఉండు, ఇప్పుడే వస్తాను అని అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. మమ్మల్ని చంపేసి యాక్సిడెంట్లో చనిపోయాడని నాన్న ఇంట్లో అబద్ధం చెప్పాడు అని నాకు అప్పుడు అర్థమైంది. తింటూ ఉండగా మధ్యలో నాన్న చిన్నాన్న ఇద్దరు బయటకు వచ్చారు. నాన్నని చూడగానే ఒక్క పక్క కోపం, బాధ, ప్రతీకారం రగిలిపోతున్నాయి. మరో పక్క వాటిని ఆపుకొని తింటున్నా. ఇంతలో అమ్మ బయటకు వచ్చి, బాబు ఇంకొంచెం వడ్డించనా అని అంది. వద్దమ్మ, చాలు అని పైకి లేచా. ఇటుగా వస్తున్న నా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఏ ఊరు బాబు మీది అన్నాడు. రాగులపాలు అని అన్నాను. నేను అదే దారిలో గుంతకల్ వెళ్తున్నాను రా, అక్కడే వదిలేస్తాను అన్నాడు. సరేనండి అన్నాను. వెళ్తాను అమ్మ అని అమ్మకు చెప్పా. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అని చెప్పాలి అంది అమ్మ. సరే అమ్మ, వెళ్ళొస్తాను అని అక్కడి నుండి నాన్న జతలో బయలుదేరాను. కారులో నేను, నాన్న, చిన్నాన్న, డ్రైవర్, ఇంకా రోజు నన్ను చంపిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఉరవకొండ ఊరు దాటగానే కారు బ్రేక్ ఫెయిల్ అయింది. కారు నేరుగా వెళ్ళి రోడ్డు పక్కన ఉన్న పెద్ద బండరాయిను ఢీకొట్టింది. అందులో ఉన్న అందరికీ కాళ్ళు చేతులు విరిగిపోయాయి. కానీ సీనుకి మాత్రం ఏమీ కాలేదు. కొద్దిసేపటికే ఒక అంబులెన్స్ వచ్చింది. అందులోనే అందరం హాస్పిటల్కి వెళ్ళాం. ఎమర్జెన్సీ వార్డులో తీసుకొని వెళ్ళారు. డాక్టర్ వచ్చి వీళ్ళని చూసిన తర్వాత, ఇక మీరు జీవితంలో ఎప్పుడూ నలవలేరు, ఎందుకంటే మీ కాళ్ళు చేతులు పూర్తిగా విరిగిపోయాయి, మేమేమి చేయలేదు అని చెప్పాడు. కారు యాక్సిడెంట్లో మీకందరికీ కాళ్ళు చేతులు విరిగిపోయాయే, కానీ ఈ పిల్లవాడికి మాత్రం ఏమీ కాలేదు, ఇదొక మిరాకిల్ అన్నాడు డాక్టర్. నాన్న, చిన్నాన్న, డ్రైవర్ ఇంకా ఇద్దరు నన్నే చూస్తున్నారు. ఐ యామ్ ఇన్ శ్రీనుని. అప్పుడు నేను వాళ్ళకి ఒకటి చెప్పాను. మనకి ఎంత ఆస్తి ఉన్నది తినేది ఆహారాన్నే, మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్నే, మనం ఎంత గొప్ప కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్ని. మీలో అది లేదు, అందుకే మీకు ఈ శిక్ష. ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనమైపోతాడు, అదే కర్మఫలం అని చెప్పి అక్కడి నుండి వచ్చేశాను. ఎవరు ఏ జన్మలో పాపం చేస్తే ఆ జన్మలోనే కర్మలను అనుభవిస్తారు. ఏ పాపం ఎరగని నీ ప్రేమ జంట అలా అర్ధాంతరంగా మీ జీవితాలు ముగిసిపోవడం దీనికి ఏదో కారణం ఉండే ఉంటుంది. కనీసం వచ్చే జన్మలో అయినా మీరు సుఖ సంతోషాలతో కలిసి జీవించాలని కోరుకుంటున్నానని పూజారి ఆశీర్వదిస్తాడు. కారణం ఏంటంటే మేమేమైనా చేశామా? ఏమై ఉంటుంది కారణం స్వామి అని వివేకాద్య. అది జనన మరణ రహస్యం, మనం తెలుసుకోకపోవడమే అంత సులువు కాదు అని పూజారి చెబుతూ ఉండగా వివేకాద్య ఇద్దరి ఆత్మలు అక్కడి నుండి మాయమైపోతాయి. రామయ్య పూజారి చూస్తుండగానే రామయ్య ముందుకు వచ్చి, ఏమి స్వామి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళ గత జన్మల గురించి తెలుసుకోవడానికి వెళ్ళి ఉంటారా అనిపిస్తుంది. ఇంతటితో కథ ముగుస్తుంది అనుకోకండి. వాళ్ళ గత జన్మలు ఉన్నాయా? ఉంటే ఏం జరిగి ఉంటుంది తెలుసుకోవాలని ఉందా? 2021 హైదరాబాదు వేద యూనివర్సిటీలో ఎగ్జామ్స్ అయిపోయి స్టూడెంట్స్ అందరూ వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఒక బ్యాచ్ మాత్రం ఎక్కడికైనా టూర్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. వర్ష, ప్రియా, అభి, రాకేష్, సంజయ్, వసీం వీళ్ళు 6 MCA స్టూడెంట్స్. అభి ఈ గ్యాంగ్కి లీడర్. సంజయ్ ఒక ట్రావెల్ ఏజెన్సీతో టూర్ డీల్ చేస్తాడు. మనం వెళ్ళాలనే ప్లేసులు అన్నీ వాళ్ళు చూపిస్తారు. నైట్లో జర్నీ స్టార్ట్ చేయాలని సంజయ్ అందరికీ చెప్తాడు.
అందరూ లగేజ్ ప్యాక్ చేసుకొని రాత్రి 9 గంటలకు వెయిట్ చేస్తుంటారు. ట్రావెల్ ఏజెన్సీ ఆఫీస్లో సంజయ్ పేరు మీద టూర్ ప్లాన్ ఉంటుంది. ఓనరు డ్రైవర్ వీరాని పిలిచి, నువ్వు సిద్ధంగా ఉన్నావా, హెల్త్ చెక్ చేసుకున్నావా అని అడిగి మినీ బస్కి ఇచ్చి టేబుల్ మీద సంజయ్ పేరున్న మ్యాప్ను తీసుకో, వేద హాస్టల్ వద్దకు వెళ్ళు, ఈ నంబర్కు కాల్ చేయి అని చెప్తాడు. వీరా టేబుల్ వద్దకి వచ్చి చూస్తే అక్కడ చాలా మ్యాపులు ఉంటాయి. సంజయ్ పేరున్న రూట్ మ్యాప్ని తీసుకొని బయలుదేరుతాడు. హాస్టల్ దగ్గరికి వచ్చి ఆ నెంబర్కి కాల్ చేస్తాడు. సంజయ్తో పాటు అందరూ వచ్చి బండి ఎక్కుతారు. డ్రైవర్తో పరిచయం చేసుకొని కొద్దిసేపటి తర్వాత రాత్రి 10 గంటలకు ప్రయాణం మొదలు పెడతాడు. బయలుదేరిన గంట సేపటికే అందరూ నిద్రపోతారు. వీర రూట్ మ్యాప్లో ఉన్న మొదటి ప్లేస్కి వెళ్తూ ఉంటాడు. 7 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మొదటి లొకేషన్కి చేరుకుంటారు. తెల్లవారుజాము 6 గంటల సమయం. అభి నిద్రలేచి బయటకు వస్తాడు. చుట్టూ చెట్లు, ఒక గుడి తప్ప ఏమీ లేవు. ఇదేం ప్లేస్ ఇలా ఉంది అని సంజయ్ రాకేష్లని బయటకు రమ్మని పిలుస్తాడు. డ్రైవర్ నిద్రపోతుంటాడు. రాకేష్ బయటకు వచ్చి, అరే ఎక్కడికి వచ్చాం మనం, గోవాలో కదా ఉండాల్సింది అంటాడు. సంజయ్ ఫోన్లో లొకేషన్ చూద్దామని ప్రయత్నం చేస్తే అక్కడ నెట్వర్క్ ఉండదు. వెంటనే డ్రైవర్ని లేపుతాడు. వీరా, మనం ఎక్కడికి వచ్చాం ఇప్పుడు, గోవా కదా వెళ్ళాలి అంటాడు అభి. గోవానా, మీ రూట్ మ్యాప్లో అది లేదే, చూడండి అని మ్యాప్ ఇస్తాడు. అభి, అందులో ఉన్న ప్లేసులు మీరు అనుకున్న ప్లేస్లకు సంబంధమే లేదు. మ్యాప్ తిప్పి పేరు చెక్ చేస్తే సంజయ్ రెడ్డి అని ఉంటుంది. డ్రైవర్కి చూపిస్తే ఎక్కడో పొరపాటు జరిగింది సార్, ఇది నాగుల కోన అంటూ కంగారు పడతాడు. అందరూ బయటకు వచ్చి చలిమంట వేస్తారు. ఇప్పుడు ఎలా చేద్దామని అభి ఇంకా అందరూ ఆలోచిస్తుంటారు. మనం చూడాలనుకున్న అన్ని ప్లేసులు అందరూ చూసేశాం. ఈ మ్యాప్లో ఉన్న ప్లేస్ మనం ఎప్పుడు చూడనివి కదా, ట్రై చేద్దాం ఒకసారి అంటుంది వర్ష. రాకేష్ కూడా వెళ్దాం రా, కొత్త ప్లేసే కదా మనకి అంటాడు. అభి మ్యాప్ తీసుకొని ఒక్కొక్కటి చూస్తూ అన్ని పురాతన దేవాలయాలు ఇంకా పాతబడిన కోటలు మాత్రమే ఉన్నాయి. వీటి గురించి మనకి ఏమీ తెలియదు. అక్కడ మనం ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాలో ఏమో. మ్యాప్లో ఉన్న ప్లేసులకి 7 గంటలకి సిద్ధ అనే వ్యక్తి మనతో కలుస్తాడు అని ఇక్కడ ఉంది. ఎవరు వస్తారు ఇక్కడికి, ఇదంతా చూస్తుంటే తేడాగా ఉందిరా అంటాడు అభి. ఎందుకు అలా ఆలోచిస్తావు, టేక్ ఇట్ ఈజీ బ్రో అంటుంది ప్రియా. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి గుడి లోపల నుండి సాధువు వేషంలో ఉన్న సిద్ధ అక్కడికి వస్తాడు. సిద్ధ రాగానే వీళ్ళు అందరూ లేచి నిలబడి అతన్ని వింతగా చూస్తుంటారు. ముగ్గురే వస్తారన్నారు, మీరేమో 6 మంది ఉన్నారు అంటాడు సిద్ధ. మాకు తోడుగా ఉంటామంటే తీసుకువచ్చామని బదిలిస్తాడు అభి. సరే, మీరు కళ్ళకు ఈ గంతలు కట్టుకోండి అని కాషాయం రంగు ఉన్న గుడ్డలు ఇస్తాడు సిద్ధ. నేను చెప్పే వరకు వాటిని తీయకూడదు అని చెప్తాడు. డ్రైవర్ వీరా తప్ప అందరూ కట్టుకుంటారు. వెంటనే సిద్ధ తన వద్ద ఉన్న తాడును అందరి చేతికి ఇచ్చి తనని అనుసరిస్తూ రమ్మని వాళ్లకు చెప్తారు. అలాగే సిద్ధాన్ని ఫాలో అవుతూ గుడి లోపలికి వెళ్తారు. అభి మిగతా అందరూ, వీరా మాత్రం బయటే ఉంటాడు. సిద్ధ వాళ్ళని గుడి లోపల ఉన్న స్వరంగంలో నుండి పిలుచుకొని వెళ్తుంటాడు. అరే ఏంద్రబాయి ఈ లోల్లి, నాతో కూడా ఇదంతా అంటున్నాడు వసీం. నాకైతే చాలా క్రేజీగా ఉంది అంటాడు రాకేష్. సప్పుడు చేయకండి, నిశ్శబ్దంగా రండి అంటాడు సిద్ధ. కొద్దిపాటి దూరం వెళ్ళాక పెద్ద గుహలోకి వస్తారు. అక్కడ ఒక నాగు సాధువు ఒంటికాలు మీద దీక్షలో ఉంటాడు. అక్కడ ఉన్న ఇంకో సాధువు
పవిత్ర గంగాజలంలో ఉన్న రక్షణ తాయెత్తులు వీళ్ళందరి చేతులకు కడతాడు. దీక్షలో నుండి బయటకు వస్తాడు. మీరు వేలాడుతున్న ప్రదేశం చాలా ప్రమాదకరమైనది. ఈ తాయెత్తులు రక్షణగా ఉంటాయి. మీరు తలపెట్టిన ఈ కార్యము విజయవంతం కావాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళండి అని చెబుతాడు. వెంటనే సిద్ధ వాళ్ళని అక్కడి నుంచి బయటకు పిలుచుకొని వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ కాషాయం గుడ్డలని తిరిగి తీసుకొని గుడిలోకి వెళ్తుంటాడు. అభి అతన్ని పిలుస్తాడు. ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాడు. ఈ తాయెత్తులేంటి, స్వామీజీ చెప్పిన కార్యం ఏంటి, నాకు అసలైతే ఏం అర్థం కావడం లేదు అని అంటాడు సంజయ్. థ్రిల్లింగ్గా ఉంది కానీ కొంచెం భయం కూడా ఉంది అంటుంది వర్ష. ఇప్పుడేం చేయాలో ఆలోచించండి అంటాడు వసీం. మనం ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్లో ఏంటో తెలుసుకోవాలి. తర్వాత అన్ని డ్రైవర్ దగ్గర మ్యాప్ తీసుకొని చూస్తాడు అభి. ఆ ప్లేసు ఉరవకొండలోని గంధర్వ మహల్. మనం ఉన్న చోటి నుండి 350 కిలోమీటర్ దూరంలో ఉంది అని అభి చెప్తాడు. మహల్ ఏముందో మనకు తెలియదు కాబట్టి మీరందరూ కలిసి వెళ్దామంటే వెళ్దాం, లేదంటే ఇక్కడి నుండి గోవాకి వెళ్దామంటాడు అభి. లైఫ్లో ఏదైనా అడ్వెంచర్ చేయాలనుకున్నా అది ఇదే, నాకైతే ప్రాబ్లం లేదు అంటుంది వర్ష. మేము రెడీ అంటారు. వసీం, రాకేష్, కొంచెం డల్గా ఉన్న సంజయ్ కూడా సరే అంటాడు. మరి బయలుదేరదాం పదండి అని అందరూ బస్సు ఎక్కుతారు. వీర బండి స్టార్ట్ చేసి అక్కడి నుండి వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోతాడు. ఇంకా ఉంది. దాదాపు 60 కిలోమీటర్ల తర్వాత ఒక వంకర రోడ్డు వస్తుంది. అక్కడ నిదానముగా వెళ్తుంటారు. చాలామంది నాగసాధువులు నడుచుకుంటూ ఎదురుగా వస్తుంటారు. వాళ్ళ ఆకారం చాలా భయంకరంగా ఉంటుంది. వీళ్ళు వాళ్ళను వింతగా చూస్తుంటారు. ఇంకో 40 కిలోమీటర్లు వచ్చాక హైవే రోడ్డు వస్తుంది. అక్కడ ఒక హోటల్లో టిఫిన్ చేసి మళ్ళీ ప్రయాణం మొదలు పెడతారు. ఉరవకొండకి చేరుకోవాలంటే ఇంకా 260 కిలోమీటర్లు వెళ్ళాలి. అలా వెళ్తూనే ఉంటారు. సరిగ్గా సాయంత్రం 5 గంటలకి ఉరవకొండకి చేరుకుంటారు. అక్కడే ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిన తర్వాత డిన్నర్కి వెళ్తారు. వీర వాళ్ళను ఒక మంచి రెస్టారెంట్కి తీసుకువెళ్తాడు. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత రూమ్కి వస్తారు. అందరూ జాగ్రత్తగా వినాలండి. మనం వెళ్ళాల్సిన గంధర్వ మహల్ ఇక్కడ నుండి 21 కిలోమీటర్ దూరంలో ఉన్న రామగిరి ఎగువ తాండాలో ఉంది. మ్యాప్లో మనం రాత్రి 12 గంటలకు అక్కడికి వెళ్ళాలని ఉంది. ఇప్పుడు టైం 9 అవుతుంది. మనం ఇప్పుడు తాండాకి వెళ్ళి అక్కడ నుండి మహల్కి వెళ్ళేసరికి సమయం సరిపోతుంది. ఏంటి వీరా, వెళ్దామా అంటాడు అవి. మీరు రెడీ అంటే నేను రెడీ సార్ అంటాడు వీర. ఇక అక్కడి నుండి బయలుదేరి తాండాకు వస్తారు. అక్కడంతా చీకటిగా ఉంటుంది. గంధర్వ మహల్కి దారి అడగడం కోసం వీర ఊర్లోకి వెళ్తాడు. వెనకాలే సంజయ్, రాకేష్, ప్రియా, వసీం వెళ్తారు. వీర వెళ్ళి ఇంటి బయట భోజనం చేస్తున్న నారెప్పని అడుగుతాడు, ఇక్కడ నుండి గంధర్వ మహల్కి దారి ఏది అని. సడన్గా అన్నం తింటున్న నారెప్ప వాళ్ళ అమ్మ కంచం నేలకేసి కొట్టి, మీకేం పోయంకాలం వచ్చిందిరా, దాని గురించి అడుగుతున్నారు అని అరిచి తన కొడుకుని, కోడల్ని, మనవరాల్ని లోపలికి తీసుకువెళ్ళి తలుపులు మూసేస్తుంది. ఏంది ఈ పెద్దావిడ ఇలా మంది, మరీ ఓవర్ కాకపోతే అంటూ ఇంకో ఇంటికి వెళ్తాడు. అక్కడ ఉన్న ఒక తాతని పిలిచి, తాత, మేము చాలా దూరం నుండి వచ్చాం, గంధర్వ మహల్కి పోవాలి, ఎట్టా పోవాలి అని కామెడీగా అడుగుతాడు. వీర తాత దగ్గరికి వచ్చి, ఇంట్లో చెప్పే వచ్చావా, అక్కడికి పోతే తిరిగి రావడం అంటూ ఉండదు, నీకు పెళ్లి కూడా కాలేదనుకుంటా, ఇట్టే వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి తాత కూడా వెళ్ళిపోతాడు. వీళ్ళ పర్ఫార్మెన్సు మామూలుగా లేదు. ఇంకా ఎవరినైనా అడగాలని వెళ్తుంటే సంజయ్ వీరాని పిలిచి, నువ్వు సైలెంట్గా ఉండు, మేము కనుక్కుంటామంటాడు. అలా ఊర్లోకి వెళుతూ ఉంటే ఒక అవ్వ ఇంటి బయట కూర్చొని వక్కాకు తింటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తారు? ప్రియ ముందుకు వచ్చి, అవ్వ, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, గంధర్వ మహల్కి వెళ్ళాలి, దారి చెప్తావా అంటుంది.
గంధర్వ మహల? ఎందుకు బిడ్డా దాని గురించి అడుగుతున్నావు? అక్కడికి వెళ్ళడం ప్రమాదం అంటుంది అవ్వ. మేము దాని గురించి అన్నీ తెలుసుకొనే వచ్చాం. అక్కడికి వెళ్ళి తీరాలవ్వా, దారి చెప్పండి ప్లీజ్ అంటాడు సంజయ్. దాని గురించి కథలు కథలుగా చెప్తుంటారు. అక్కడ దయ్యాలున్నాయని, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ చంపేస్తాయని, ఇంకా చాలా ఉన్నాయంటుంది అవ్వ. నువ్వెప్పుడైనా అక్కడికి వెళ్ళావా అవ్వ అంటాడు రాకేష్. నేను ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళలేదు, కానీ మా గ్రామదేవత ఈరముసలమ్మ గుడికి వెళ్ళాలంటే ఆ మహల్ ముందు నుండే వెళ్ళాలి. అప్పుడు బయట నుండి చూశాను, చాలా పెద్ద బంగళా పాడుబడిపోయి ఉంది. అలా 2 సార్లు చూసా అంతే. ఎప్పుడో 9 సంవత్సరాలకు ఒకసారి జరిగే మసలమ్మ జాతరకి మాత్రమే ఊరంతా కలిసి వెళ్తాము. మరి దారి చెప్పండి అవ్వ ప్లీజ్ అంటాడు వసీం. ఇదంతా నాకు సరిపోదు గాని మీరు కనుక్కొని రండి అని వీర బస్సు దగ్గరికి వెళ్తుంటాడు. అవును, వాళ్ళందరూ అక్కడంటే అభి, ఆ పాప, వర్ష ఏం చేస్తున్నారు అని డౌట్తో బస్సు దగ్గరికి వస్తాడు. నెమ్మదిగా లోపలికి ఎక్కి చూస్తే అభి వర్షకి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. వీరా షాక్. ఏందిది? మనం ఉన్న పరిస్థితి ఏంది? మీరు చేస్తున్న పనేంది? వదిలితే ఇక్కడే అన్నీ అయిపోయేలా ఉన్నాయే అంటాడు వీర. లోపలికి వచ్చినప్పుడు అడిగి రావాలని తెలీదా అంటుంది వర్ష. నా బండిలోనికి రావడానికి మీతో అడగాల అంటాడు వీర. వాళ్ళందరూ ఎక్కడ? వీర ఒక్కడివే వచ్చావే అంటాడు అభి. ఇంతలోనే వాళ్ళు వస్తారు. ఇక్కడి నుండి ఇలా లెఫ్ట్ సైడ్ తిరిగి 1 కిలోమీటర్ వెళ్తే గంధర్వ మహల్కి వెళ్తామంట అంటుంది ప్రియ. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇంకా గంట సేపు తర్వాత వెళ్ళాలి. మీరందరూ ఓకేనా? ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడే చెప్పండి, వెళ్ళిపోదామంటాడు అభి. అందరూ ఆలోచించి అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అవుతారు. వీర బండి స్టార్ట్ చేసి ముందుకు వెళ్తాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి ఒక రోడ్డు వస్తుంది. అక్కడ గంధర్వ మహల్కు దారి అని ఒక పురాతన బోర్డు ఉంటుంది. ఆ రోడ్డుకి తిరిగి ప్రయాణం ముందుకు వెళ్తుంటారు నిదానంగా. కొద్ది దూరం వెళ్ళాక బస్సు టైర్ పంచర్ అవుతుంది. అందరూ ఫోన్లో టార్చ్ లైట్ వేసుకొని బస్సు నుండి దిగేస్తారు. చాలా ప్రశాంతంగా ఉన్న అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. అందరూ చూస్తుంటారు. గాలి వేగం అమాంతం పెరిగిపోతుంది. నక్కల అరుపులు, గబ్బిలాల కుతకుతలతో హోరెత్తిపోతుంది. ఆ చిమ్మ చీకటి ఇంకా భయం కలిగిస్తుంది. అందరూ అడుగులో అడుగులేస్తూ ముందుకు వెళ్తున్నారు. దీనమ్మ జీవితం ఇదేం కర్మ సామి నాకు, నేను రాను, బస్సులోనే ఉంటాడు, మీరెళ్ళండి అంటాడు వీర. ఒక్కడివే ఉంటే ఏ దయ్యం వచ్చి ఏం చేస్తుందో అంటాడు రాకేష్. అలాగైతే మీతోనే ఉంటా వీరా. రే సైలెంట్గా రండి అని అంటాడు అభి. దారి పక్కన పొదల్లో నుంచి ఏదో కనిపించకుండా తిరుగుతుందని సంజయ్ గ్రహిస్తాడు. అభి మనల్ని ఏదో చుట్టుముట్టింది అని అరుస్తాడు. అందరూ ఒకే చోట టార్చ్ వేసి చూస్తే తాడు తెంపుకొని వచ్చిన ఒక ఎద్దు చెట్టు చాటున ఉంది. చూస్తుండగానే ఒక్కసారిగా అది వీళ్ళ మీదికి వస్తుంది. అందరూ పరిగెత్తుకుని వెళ్తుంటారు. ఎద్దు వస్తూ ఉంటుంది, వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంతలోనే రోడ్డు పక్కన ప్రహారీ గోడ వస్తుంది. దానిని అనుసరిస్తూ అలాగే వెళ్తే ఒక పెద్ద గేటు తెరిచి ఉంది. అందులోకి వెళ్ళిపోతారు. ఆ ఎద్దు మాత్రం అలాగే దారిలో వెళ్ళిపోతుంది. అమ్మయ్యా, గండం తప్పింది అరా అనుకొని ఊపిరి పీల్చుకుంటారు. అభి తన టార్చ్ లైట్ని వెనక్కి వేస్తాడు. పాతబడిన గోడలు కనబడుతుంటాయి. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన వాతావరణం. అభి బయటకు వచ్చి గేటు పైన ఉన్న బోర్డుకి లైట్ వేస్తాడు. అక్కడ గంధర్వ మహల్కి స్వాగతం అని ఉంటుంది. సడన్గా వీరా ఫోన్లో ఆచార్య దేవా ఏమంటివి అనే రింగ్ టోన్ 12 గంటలకి అలారం మోగుతుంది. అందరూ ఉలిక్కి పడతారు. ఒక్కొక్క
ఒక్కొక్కరి గుండెకాయ జారిపోయినంత పనైంది. అందరూ కలిసి వీరాకి బాగా కోటింగ్ ఇస్తారు. 12 గంటలు అయిన వెంటనే ఆకాశంలో ఉరుములు, మెరుపులు, చంద్రుణ్ణి కమ్మేసిన మేఘాలు ఒక్కసారిగా పక్కకి పోతాయి. నిండు పౌర్ణమి కావడంతో చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు. ఆ వెలుగు ఆకాశం నుండి గంధర్వ మహల్ మీదకు వస్తుంది. మహల్లో దీపాలు వాటికవే అంటుకుంటాయి. అదంతా చూస్తున్న వీళ్ళందరూ భయంతో వణుకుతూ ఉంటారు. అప్పుడే మహల్లో నుండి గబ్బిలాలన్నీ బయటకు వస్తాయి. రేయ్, వెళ్ళిపోదాం పదా, ఏదో తేడాగా ఉంది అంటాడు రాకేష్. నాకు చాలా భయంగా ఉందిరా అంటుంది ప్రియ. ఇదేం మనకు చివరి రోజు అంటాడు వసీం. ఇంతలో మహల్ లోపల ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నట్టు బయటకి అద్దాల్లో కనబడుతుంది. పారిపోండ్రా అని గట్టిగా అరిచి వెనకాలకి తిరుగుతారు. కానీ గేటు మూసేసుకుపోతుంది. అప్పుడే మహల్ యొక్క ముఖద్వారం తెరుచుకుంటుంది. లోపలి నుండి తలనేని శవం నడుచుకుంటూ వీళ్ళ వైపు వస్తుంది. అందరూ భయంతో ఒకరిని ఒకరు పట్టుకొని వణుకుతూ ఉంటారు. ఆ శవం వీళ్ళ దగ్గరికి వచ్చి ఆగుతుంది. అందరికీ చెమటలు కారిపోతుంటాయి. శ్వాస తీసుకోవడానికి కూడా భయపడుతుంటారు. నాగమల్లి దేవి స్వయంవరానికి విచ్చేసిన మీకు స్వాగతం తెలుపుతున్నాం, మా వెంటే రండి అని చెప్పి వాళ్ళని శవం లోపలికి తీసుకెళ్తుంది. వాళ్ళు లోపలికి వెళ్ళాక ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నాగవల్లి దేవి స్వయంవరానికి విచ్చేసిన మీకు స్వాగతం తెలుపుతున్నాం, మా వెంట రండి అని చెప్పి వాళ్ళని శవం లోపలికి తీసుకెళ్తుంది. వాళ్ళు లోపలికి వెళ్ళగానే ముందు వెళ్తున్న శవం మాయమైపోతుంది. పెద్ద హాలు పైన చుట్టూ గదులు, మధ్యలో మహల్, ఒక సింహాసనం, ఏదో కాంతి దాని మీదే పడుతూ ఉంది. అభి, సంజయ్ దాని దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ ముందు సడన్ గా ఒక ఎముకల అస్థిపంజరం వచ్చి వెళ్ళిపోతుంది. భయంతో వణికిపోతుంటారు. చెమటతో స్నానం చేస్తుంటారు. వీర, రాకేష్కి అయితే ప్యాంటు తడిసిపోతుంది. వసీం, ప్రియ కళ్ళు తిరిగి పడిపోయారు. అభి, సంజయ్ ఇద్దరూ వాళ్ళను లేపుతుంటారు. నేను ముందే చెప్పాను వెళ్ళిపోదామని, వినకుండా తీసుకువచ్చారు. ఇప్పుడు చూడండి ఎలా అయిందో అంటాడు వీర. ముందు నువ్వు అరవకుండా వీళ్ళని లేపండి, అక్కడ పడుకోబెడదామంటాడు అభి. వసీంని, ప్రియని అక్కడ ఉన్న సోఫాలో పడుకోబెడతారు. ఎంత లేపినా లేవకపోవడంతో ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుంటారు. అంతలోనే వీర తన వద్ద ఉన్న మందు బాటిల్ని తీసి ఇద్దరి నోట్లో కొంచెం కొంచెం పోస్తాడు. వెంటనే వాళ్ళు మెలకువలోకి వస్తారు. ఇంతలోనే పైన గదిలో నుండి ఎవరో వస్తున్నట్టు, ఏడుస్తున్నట్టు వినిపిస్తుంటుంది. వీర మిగిలిన మందు మొత్తం తాగేసి, ఎవర్రా అది, దమ్ముంటే ముందుకు రండ్రా చూసుకుందామని అరుస్తాడు. రే, సైలెంట్గా ఉండ్రా అని వీరాని తిడతాడు. ఇంకో గదిలో నుండి కాపాడండి అని అరుపులు వినిపిస్తుంటాయి. అందరూ అక్కడికి పోతారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఒక కుళ్ళిపోయిన శవం తాడును పట్టుకొని ఉయ్యాల ఊగుతూ ఉంటుంది. అది చూసిన ప్రియ వాంతులు చేసుకుంటుంది. అప్పుడే పక్క గదిలో నుండి గల్ గల్ మంటూ గజ్జల చప్పుడు మొదలైంది. వీళ్ళందరూ హాల్ మధ్యలోకి పారిపోతారు. సడన్ గా ఫస్ట్ వచ్చిన తలలేని శవం మళ్ళీ వీళ్ళ ముందుకు వచ్చింది. మీకోసం విందు సిద్ధం చేశాం, మీరు మా వెంటే రండి అని మళ్ళీ ఒక పెద్ద భోజనశాలలోకి తీసుకువెళ్తుంది. అక్కడ 100కు పైగా శవాలు భోజనానికి సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు దెయ్యాలలా వీళ్ళకి కనబడినా అవి వీళ్ళని ఏమీ చేయవు. అంత బాగానే ఉంది. సడన్ గా అభి అందరినీ గమనిస్తాడు. వర్ష కనబడదు. వర్ష వర్ష అని గట్టిగా అరుస్తాడు. ఎక్కడా ఉండదు. ఆమె మహల్ లోపలికి వచ్చినప్పటి నుంచి కనిపించనే లేదు. వీర గుర్తు చేస్తాడు.
అందరూ వెతకడం మొదలు పెడతారు. అభి, వీర ఒకవైపు, వసీం, రాకేష్ ఒకవైపు, సంజయ్, ప్రియ ఒకవైపు వెళ్తారు. అభికి ఒక డౌట్ వస్తుంది. సంజయ్ రెడ్డి అనేవాడు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు రావాలనుకున్నాడు అని. మ్యాప్ తీసి బాగా గమనిస్తే పాపనాశం అనే పేరు ఇంకా పౌర్ణమి రాత్రి 12 నుండి తెల్లవారు 3 వరకు పుణ్యగడలు, 3 దాటితే ప్రేత గడియలు అని ఉంటుంది. అది అవికి అర్థం కాదు. పుణ్య గడియలు పవిత్రమైన ఆత్మలు సంచరించే సమయం. పుణ్య గడియలు అంటే మనసులో ఎటువంటి కల్మషం లేని ఆత్మ, వాటి నుండి ఎటువంటి హాని ఉండదు, వీలైతే సాయం చేస్తాయి, ప్రశాంత వాతావరణంలో నివసిస్తుంటాయి. ప్రేత గడియలు ప్రేత భూత పిశాచి ఆత్మలు సంచరించే సమయం. ప్రేత గడియలు అంటే పగ, ప్రతీకారంతో రగిలిపోతుంటాయి. దొరికిన వాళ్ళని వేధించి చంపుతుంటాయి. వీటికి ఎప్పుడు బ్రతుకున్న మనుషులు లేదా ప్రాణంతో ఉన్న ఏ జీవి అయినా సరే శత్రువులాగే కనబడుతుంది. ప్రస్తుతం సమయం 1:46. అభి ప్రతి గది చూస్తుంటాడు. వసీం, రాకేష్ ఇద్దరు వంటగదిలోకి వెళ్తారు. అది చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ దయ్యాలు వంట చేస్తూ ఉంటాయి. వీళ్ళు వెళ్ళగానే ఒక దయ్యం శవం వచ్చి మీకు ఏదైనా కావాలని అడుగుతుంది. అప్పుడు వసీం నాకు దమ్ బిర్యానీ కావాలి అంటాడు. దమ్ బిర్యానా? ఆ పేరు ఎప్పుడు వినలేదే, ఎలా చేస్తారు అది అని తిరిగి అడుగుతుంది. ఒకసారి హైదరాబాద్ రా, నేర్పిస్తా అని చెప్తాడు. రే ఏం మాట్లాడుతున్నావురా అని రాకేష్ వసీంని అక్కడి నుంచి పిలుచుకొని వేరే చోటుకి వెళ్ళిపోతాడు. కానీ ఆ దయ్యం మాత్రం బిర్యానీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకో సైడు సంజయ్, ప్రియ ఇద్దరు మేడ మీద నాట్యమందిరంలోకి వెళ్తారు. వర్ష వర్ష అంటూ. ఇంతలో ఒక ఆడ శవం దయ్యం వచ్చి ఇక్కడ మీకు ప్రవేశం లేదు, ఇది మా రాణిగారి ప్రత్యేక మందిరం అని చెప్తుంది. సంజయ్ ఆ శవం వాసన తట్టుకోలేక వాంతులు చేసుకుంటాడు. అక్కడే ఉన్న ఇంకో దయ్యం వచ్చి అది శుద్ధి చేస్తుంది. వాళ్ళిద్దరూ అక్కడి నుండి కిందకు వచ్చేస్తారు. అభి ఆ మ్యాప్లో ఉన్న పేరు గురించి ఆలోచిస్తూ సభా మందిరంలోకి వస్తారు. అక్కడ కూడా దయ్యాలు వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. ఒక పక్క భయం ఉన్నా అవి వీళ్ళని ఏం చేయలేదనే ధైర్యం కొంచెం పుట్టింది. వర్ష కనబడలేదు, దిగులు ఉంటుంది. ఆమె పేరు ఎవరిది అని అంటుండగా పాప నాశం అని గట్టిగా అరుస్తాడు వీర. మందులో ఉంటాడు కదా. సడన్గా వాళ్ళ ముందుకి తలలేని శవం వస్తుంది. చెప్పండి మీకు నేను ఏ విధంగా సాయపడగలను అంటాడు. అంటే నువ్వే నా పాపనాశం అంటే అంటాడు అభి. నేనే అంటుంది శవం. ఏంటయ్యా వేరే పేరే దొరకలేదా నీకు, ఇలాంటి పేరు పెట్టుకున్నావు? ఏ రజనీకాంత్ లేదా నాలా వీర అని పెట్టుకోవచ్చు కదా అంటాడు వీర. మా జతలో వచ్చిన అమ్మాయి కనిపించడం లేదు అంటాడు అభి. మీ చేతికి ఉన్న తాయెత్తు తీసివేస్తే మీలో ఏ ఆత్మ అయినా చేరుకుంటుంది. మీరు వచ్చినప్పుడు ఆమె చేతికి అది లేదు. ఇప్పుడు ఎవరి ఆత్మ ఆమెలో ఉందో తెలుసుకోవాలి. రండి వెళ్దామని అభిని వీరాని ఒక ప్లేస్కు తీసుకువెళ్తాడు. అది యుద్ధ విద్య మందిరం. అక్కడ చాలా దయ్యాలు కత్తి సాము నేర్చుకుంటున్నాయి. అక్కడే వసీం, రాకేష్, సంజయ్, ప్రియ నలుగురు వస్తారు. ఇక్కడ వెతకండి, పాపనాశం వెళ్ళిపోతాడు. అందరూ వర్ష కనిపించలేదనే ఆవేదనలో ఉంటారు. అంతలోనే అక్కడ పెద్ద గంట శబ్దం వినబడుతుంది. అప్పుడు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపనాశం వీళ్ళ దగ్గరికి వచ్చి రండి వెళ్దాం, నరశంకర రాజగారు యుద్ధానికి వెళ్తున్నాడు అని పక్కకు తీసుకెళ్తాడు. చుట్టూ సైనిక దెయ్యాలు చాలామంది వెళ్తూ ఉంటారు. కానీ రాజు కనిపించడు. సరిగ్గా చూస్తే తల మాత్రమే కనబడుతూ ఉంటుంది, బాడీ ఉండదు. వాళ్ళు వెళ్ళిపోతారు. వెంటనే వర్షాన్ని వెతకడం మొదలు పెడతారు. సమయం 3 గంటలవుతుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న అన్ని దయ్యాలు మాయమైపోయాయి. పాపనాశం వీళ్ళ దగ్గరికి వచ్చి జాగ్రత్తగా ఉండండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తాయెత్తును తీయకండి అని చెప్పి మాయమైపోతాడు. ఆకాశంలో ఉరుములు,
మెరుపులు, జోరుగా గాలి, నక్కల ఊలలు, భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. బయటికి పోదాం పదండి అని అందరూ పరుగులు పెడుతూ ఉంటారు. కానీ అంతలోనే మహల్ ద్వారం మూసుకుపోతుంది. మళ్ళీ భయం మొదలవుతుంది. పైనుండి ఎవరో మంత్రాలు చెప్తున్నట్టు విపరీతమైన శబ్దాలు, బయట ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం. ఎటు వెళ్ళాలో భయంతో ఇరుక్కుపోయారు. అంతలో ఎవరో డమరుకం మోగించడం మొదలుపెట్టారు. ఒక నల్ల పులి పైనుండి కిందకు దిగుతూ ఉంది. నెమ్మదిగా వసీం, రాకేష్, ప్రియా, వీరా, వీళ్ళు, అభి, సంజయ్ వెనకాల దాక్కున్నారు. ఆ పులి మధ్యలో ఉన్న సింహాసనం పక్కకు వచ్చి గాండ్రిస్తుంది. శంఖం కూత కూడా మొదలైంది. అప్పుడే పైనుండి ఎవరో గాలిలో కిందకి వస్తున్నారు. ఇంతలో ఒక దెయ్యం సింహాసనం వద్దకు వచ్చి, శ్రీ 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 వీరవనిత యువరాణిగా నాగమల్లి దేవి విచ్చేస్తున్నారహో అంటూ గట్టిగా అరుస్తుంది. మేళతాళాలు, డమరుకనాదాలు అన్నీ జోరందుకున్నాయి. మసక చీకటిలో ఆమె ముఖం కనిపించలేదు. నెమ్మదిగా వచ్చి సింహాసనంలో కూర్చోగానే వీళ్ళందరూ షాక్. అక్కడ ఉన్నది వర్ష. అంటే వర్ష శరీరంలోకి నాగమల్లి ఆత్మ ప్రవేశించిందా అని షాక్లో ఉంటారు. వర్షలో ఉన్న నాగమల్లి ఆత్మ వాళ్ళను ఏం చేయబోతుంది? నెక్స్ట్ అప్పటికే భయంతో వణికిపోతున్న వీళ్ళు తనని చూడగానే ఇంకో పెద్ద సమస్యలో ఉరుక్కున్నామని అర్థం చేసుకుంటారు. అభి, సంజయ్ ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడతారు. అంతలో నరశంకరరాజు కూడా అక్కడికి వస్తారు. వీళ్ళని చూసి, ఏమిటి మీ వస్త్రధారణ ఇలా ఉంది? పాపనాశం అని గట్టిగా అరుస్తాడు. వెంటనే వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు పాపనాశం. వీళ్ళందరికీ మంచి వస్త్రాలు ఇవ్వండి, మీరు వెళ్ళి విశ్రాంతి భవనంలో ఉండండి అని చెప్తుండగా నాగమల్లి లేచి, ఆగండి నాన్నగారు, వాళ్ళతో నేను మాట్లాడాలి అని అనగానే అభి, సంజయ్ ఇద్దరు తన వైపు తిరుగుతారు. వసీం, రాకేష్, ప్రియా, వీరా నలుగురు భయంతో తల కూడా కదపకుండా ఒకరినొకరు పట్టుకొని ఫ్రీజ్ అయి ఉంటారు. నాగమల్లి వీళ్ళ దగ్గరికి వచ్చి, మీలో సంజయ్ ఎవరు అని అడగగా, నేనే అని ముందుకు వస్తాడు సంజయ్. అప్పుడు నాగమల్లి తన వద్దకి వచ్చి, మనం ఏకాంతంగా మాట్లాడుకుందామని అనగానే నాగమల్లి, సంజయ్ ఇద్దరు మాయమైపోతారు. అక్కడే ఉన్న అభి షాక్ అయి దిక్కులు చూస్తుంటే ఏమి చూడని నాలుగు అలాగే బొమ్మల్లా నిలబడి ఉంటారు. ఇంతలో అభి పాపనాశం దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి తీసుకెళ్ళింది తను అని అడిగితే, ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి ఉండొచ్చు, వస్తారులే, కంగారు పరకు అని అంటాడు పాపనాశం. ఇంతలో మహల్ బయట నుండి ఏవో వింత శబ్దాలు వినబడుతున్నాయి. అవి విన్న వసీం, రాకేష్, ప్రియా, వీరా నలుగురు ఒకసారే భయపడిపోతారు, కింద పడిపోతారు. అప్పుడు పాపనాశం వాళ్ళను ఒక పెద్ద సోఫాలో పడుకోబెడతాడు. అభిమదిలో ఆందోళన మొదలవుతుంది. బయట జరుగుతున్న దృశ్యాలు చాలా ఘోరంగా ఉంటాయి. అప్పుడే బంధించి ఉన్న ఒక ప్రేతాత్మ అరుపులు మొదలవుతాయి. అభిని తన దగ్గరికి రమ్మంటూ ఉంది ఆ ప్రేతాత్మ. కానీ అభి చేతికి ఉన్న తాయెత్తు వల్ల ఆ ఆత్మ నుండి ఎటువంటి ప్రమాదం ఉండదని అభికి తెలుసు. మనసులో వర్షకి ఏమవుతుందో అన్న బాధ, ఇంకో పక్క నాగమల్లి ఏం చేస్తుందో అన్న భయం. ఇంతలో మహంలో డమరుకం మోగడం మొదలవుతుంది. ఆ శబ్దం వల్ల అభి చెవిలో రక్తం వస్తుంది. ఎక్కడ సౌండ్ వింటే రక్తం వస్తుంది, అది అభికి ఉన్న జబ్బు. పాపనాశం అభి పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే ఆ డమరుక వాయిద్యాన్ని నిలిపివేయిస్తాడు. అక్కడ నాగమల్లి సంజయ్ని ఏకాంత మందిరంలోకి వెళ్తుంది తీసుకొని. ఈ ప్రదేశంలో ఇప్పటి వరకు ఎవరికీ అనుమతి లేదు. మొదటిసారి మీరే ఇక్కడికి వస్తున్నారు. మీరు నన్ను చూడకుండానే స్వయంవరానికి ఒప్పుకున్నారు. కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని నాగమల్లి సంజయ్ని అడుగుతుంది. సంజయ్ వాట్ హ్యాపెనింగ్ హియర్ అని ఆంగ్లంలో మాట్లాడతాడు. అది విన్న నాగమల్లి రండి వెళ్దామని అక్కడ నుండి మాయమయ్యి
అభి ఉన్న హాల్కి వద్దకి వస్తారు. సంజయ్ని అక్కడ వదిలేసి కోపంతో పైన గదిలోకి వెళ్ళిపోతుంది నాగమల్లి. సంజయ్ అభి దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెప్తాడు. అభి షాక్ అయి అసలు సంజయ్ అనే పేరు తనకెలా తెలుసు అని అనుకుంటుండగా పాపనాశం అక్కడికి వస్తాడు. ఎందుకిలా సతమతమవుతున్నారు అని అడిగితే సంజయ్ జరిగిన విషయం చెప్తాడు. పాపనాశం వాళ్ళిద్దరిని పిలుచుకొని అక్కడే ఉన్న వార్తని దగ్గరికి వెళ్తాడు. అక్కడ సంజయ్ రెడ్డి పంపిన లేఖ ఉంటుంది. తీసి చూస్తే నరశంకరరాజు గారికి ప్రణామము తెలుపుతూ సంజయ్ రెడ్డి రాస్తున్న లేఖ. మీరు పంపిన స్వయంవరంలో పాల్గొని యువరాణి నాగమల్లి దేవి మనసు గెలుచుకోగలనన్న నమ్మకం నాకుంది. కావున 2 వారముల వ్యవధిలో మీ ప్రాంతమునకు ప్రయాణం మొదలు పెడతాను. ఇట్లు మీ రాజ్యమునకు కాబోయే అల్లుడు సంజయ్ రెడ్డి. అది చదివిన అభి ఇదంతా ఆ సంజయ్ రెడ్డి వల్లే అని అనుకుంటాడు. మనం ఇక్కడికి రావడం మన తప్పే అని సంజయ్ అంటాడు. అంటే ఈ లేఖ రాసింది మీరు కాదా అని పాపనాశం అంటాడు. కాదు అని సమాధానం ఇస్తారు ఇద్దరు. ఇంతలో ప్రేత గడియలు సగం పూర్తి అవుతున్న తరుణంలో మహల్ అంతా భయంకరంగా అయిపోతూ ఉంటుంది. మనుషులను పీక్క తినే ప్రేతాత్మలు బయటకు వస్తుంటాయి. వెంటనే పాపనాశం వీళ్ళందరినీ యువరాణి నాట్య మందిరంలో భద్రంగా దాస్తాడు. అయితే సంజయ్ పాపనాశంతో ఇలా అడుగుతాడు. నేను ఆంగ్లంలో మాట్లాడగానే ఆమె ఎందుకంత కోపం తెచ్చుకోవచ్చు తెలుసుకోవచ్చా? అప్పటి కాలంలో పరదేశీయులు మాత్రమే ఆ భాషని మాట్లాడేవారు. యువరానికి ఒక కళ పరదేశీ ప్రయాణం చేయాలి. అలా వెళ్ళినప్పుడు జాన్ స్టీవెన్ అనే ఒక అతను తనకు బాగా నచ్చడంతో పెళ్లి చేసుకోవాలని రాజుగారిని అడగడంతో రాజుగారు వెనుక ముందు చూడకుండా పెళ్లికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఎన్నో ఊహించని పరిణామాలు. ఆ పెళ్లితో మా రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఏమి జరిగిందో వివరంగా చెప్పండి అని సంజయ్ అడుగుతాడు. యువరాణి పెళ్లి అంటే రాజ్యం మొత్తం మారుమోగిపోయేలా ఉండాలి రాజుగారి కళ. అదే జోరుతో పెళ్లి పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇంకో 2 రోజుల్లో పెళ్లి అంతా ఊహించుకున్నట్టు జరుగుతుందని అనుకునే లోపే సమస్య ఎదురైంది. అతని పేరు శ్యామ్ సింగరాయ్. మన రాజ్యం మీద మిత్రదేశమైన జలదుర్గం రాజకుమారుడు అతను మన యువరాజుని మీద మనసు పడ్డాడని, తనకే నాగమల్లిని ఇచ్చి పెళ్లి చేయాలని, లేదంటే మిత్రరాజ్యాలు శత్రురాజ్యాలు అవుతాయని బెదిరించాడు. బయటకి గంభీరంగా కనబడే నరశంకర రాజుగారు మాత్రం మనసు వెన్న. ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుందో, దీనివల్ల ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకూడదని అనుకున్నాడు. అంతటితో జాన్ స్టీవెన్తో యువరాణి పెళ్లి ఆపేసి నిశ్చయించిన ఆ ముహూర్తానికి శ్యామ్ సింగరాయ్తో పెళ్లి జరపాలని ఆదేశిస్తారు. ఆ పెళ్లి ఇష్టం లేకపోయినా తండ్రి మాటలను గౌరవించి సిద్ధమైంది యువరాణి. యువరాణిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిన స్టీవెన్ ఎవరూ ఊహించని విధంగా ఒక పెద్ద కుట్ర పథకం వేశాడు. ఆ కుట్ర పథకం ఏంటో తర్వాతి కథలో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.